పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా దక్కించుకోలేకపోయిన కార్ పార్టీ అలా ఎందుకు జరిగిందనే అంశంపై క్లారిటీకి వచ్చేసిందా? ఆ ఒక్క కారణం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ బోని కొట్టలేకపోయిందని పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారా? పార్టీలోని ఆ కీలక నేత వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఎన్నడూ లేని విధంగా చేదు ఫలితాలను మిగిల్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో 2కు తగ్గకుండా సీట్లు సాధించిన బీఆర్ఎస్ 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది. మొత్తం 17 సీట్లలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 సీటు ఎంఐఎం గెలుచుకుంది. బీఆర్ఎస్ కు పట్టున్న మెదక్ స్థానంలోనూ కారు పార్టీ విజయం సాధించకపోవడం ఆ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎన్నికల్లో గెలుపోవటములు సహజమని, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రకమైన ఫలితాలు రావడానికి గల కారణమేంటి అనే అంశంపై బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. తెలంగాణలో బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు చవిచూడటంపై కారణాలను విశ్లేషించుకుంటున్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ 2 కూటముల మధ్య జరిగినట్టు ప్రజలు భావించారన్నారు బాల్కసుమన్. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య జరిగిన ఈ పోటీలో ఏ కూటమిలోనూ లేని పార్టీలు మంచి ఫలితాలు సాధించడంలో వెనుకబడ్డాయన్నారు. బీఆర్ఎస్ తో పాటు ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, యూపీలో బీఎస్పీ ఈ కోవలోకే వస్తాయని అంచనా వేశారు ఆయన. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసిరేమో అని అనిపిస్తుంది ఎన్నికల సరళి చూసి. ఎందుకంటే ఏ కూటమిలో లేని ఒక 4-5 పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి. మేమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు, పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు బీజేడీ ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్, అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు. వాళ్ళు కూడా అక్కడ దెబ్బ. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏ కూటమిలోనూ లేకపోవడం అనేది సుమన్ వాదనగా కనిపిస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ వైపు ఉండకుండా ఒంటరిగా ముందుకు వెళ్లాలి అనే భావనలో ఉండే బీఆర్ఎస్ ఈ అంశంలో పునరాలోచన చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడప్పుడే దీనిపై ఆలోచించాల్సిన అవసరం లేదన్న భావన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమిపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం పూర్తయినట్టే కనిపిస్తోంది.